హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి కొత్త దంపతుల గృహప్రవేశం అనమాట. కొత్త దంపతులు గృహప్రవేశం చేయించాలంటే అమ్మాయి తరపు నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాలి కదండి. లగేజ్ ప్యాక్ చేసుకొని మొత్తం సామాన్లు, ఫ్యాన్స్, మిక్సీస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బాక్సుల్లో అయితే పెట్టేసుకొని ఒళ్ళో పెట్టుకొని మరీ బయలుదేరిపోయామండి. మేమైతే ఏం చేస్తాం, ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత కొత్తగా కాపురానికి పంపించేటప్పుడు ఏమేమి పంపించాలో అన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాము. డిక్కీ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. అందుకని చెప్పి మొత్తం ఊళ్ళో అయితే లగేజ్ అయితే పెట్టేసుకున్నాము బాక్సెస్తో ప్యాకింగ్ చేసేసి. మా ఊరు నుండి విజయవాడ హైవేపై వెళ్తే చక్కగా 2 అవర్స్లో రీచ్ అయిపోతాము. 2 అవర్స్ ఎలాగోలా అడ్జస్ట్ అవుదాంలే అనుకుంటే ఈ లగేజ్ బరువుతోటి కాస్త ఇబ్బందిగానే అనిపించిందండి. ఏం చేస్తాం, కానీ ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం కదా, ఆ మాత్రం కష్టాన్ని అయితే భరించాలి కదా. 2 అవర్స్లో విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. స్టార్టింగ్లోనే ఈ లగేజ్ అంతా తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి గిరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. గిరికి చాలా పెద్ద ఫ్రెండ్ ఉందన్నమాట. వీడియో మధ్యలో మీకు ఆ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మేమందరం కలిసి ఆ ఫ్రెండ్ ఇంటికే వెళ్తున్నాం అనమాట. గిరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది, చూసేయండి. మేము, మా వారు, మా తోటికోడలు వాళ్ళేమో విజయవాడ రీచ్ అయిపోయాము కారులో. నెక్స్ట్ అటు సైడ్ అత్తగారింటి నుంచి శరణ్య వాళ్ళ అత్తగారు అయితే గిరి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఆఫ్టర్నూన్ వచ్చేసి మా అందరి కోసం భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు కొత్త పెళ్లి కూతురు అండ్ అత్తగారు. గిరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఏంటి గిరి వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయలేదు అనుకుంటున్నారా? తనైతే లేదండి, డ్యూటీకి వెళ్ళిపోయింది. 5:30కి వస్తుందంట, చూపిస్తాను డ్యూటీ నుంచి వచ్చేసాక మీకు. ఈలోపు మా బాలు ఏమో మాకందరికి డ్రింక్ అయితే సర్వ్ చేసేసాడు. అత్త కూడలేమో ఇక్కడ పడి వంటలు చేసేస్తున్నారు. ఒక 25 మెంబర్స్కి వంటలు చేయమని చెప్పారంట. అందుకని చెప్పి పప్పు, సాంబారు, రైస్ అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు కష్టపడి. పాపం వంటలు టేస్టీగా కుదరాలని చాలా కష్టపడుతున్నారు. చూద్దాం. ఈలోపు గిరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ చూసేద్దాం రండి. హాల్లో అయితే నాకైతే అన్నిటికంటే దేవుడిది కబ్బోర్డ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. వినాయకుడి బొమ్మలు ప్లస్ శంకు చక్రాలు వచ్చినాయి. మేమందరం ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఈలోపు గిరి వాళ్ళ పెద్ద ఫ్రెండ్ వచ్చేసింది, చూసేయండి. మీ అందరికీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మిడిల్లో పరిచయం చేస్తాను గిరి వాళ్ళ ఫ్రెండ్ అని. తినేయండి సోను. సోను చూడు, సోను అమ్మ మూవీ మీద బాగా ఇంట్రెస్ట్ చూస్తున్నావుగా. ఫైట్లు ఇటు చూడు. గృహప్రవేశం టైంకి మొత్తం లగేజ్ గిరి వాళ్ళ ఫ్రెండ్ ఇంటి నుంచి మళ్ళీ ప్యాక్ చేసుకొని ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము అందరం. ఈ లగేజ్ అంతా కలిసి 5th ఫ్లోర్కి అయితే చేరవేయాలి. లిఫ్ట్ అయితే రిపేర్లో ఉందంట, అందుకని చెప్పి 1 by 1 లగేజ్ తీసుకొని పైకి అయితే బయలుదేరాము. ఇంకోటి పూజ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈలోపు ఆడబిడ్డ అయితే అన్నీ రెడీ చేసేస్తుంది. మెల్లగా మెల్లగా, ఏం కాదు, మెల్లగా రా. మధ్యలో తెలిగింది, మధ్యలో తెలిగింది. ఇది ఎంతో పెట్టాను ఎడు కూడా ఉన్నాయా? ఉన్నాయి ఇక్కడ చిన్న ఈ పువ్వు అక్కడ ఈ పువ్వు పెట్టి అక్షంత కదా. ఆ పువ్వు దీపానికి ఈ పువ్వు దీపానికి కదా ఈ అక్షంత రాయింది కొద్దిగా పెట్టుకోండి. దానికి పూజ
అన్ని సార్లు కలిపిస్తున్నా పెళ్లి పెట్టుకుంటాం ఇలా గణపతి కూడా లోపల అన్నయ్య కొత్తగా ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు చెల్లెలు పాలు పొంగిస్తుంది కదా, మనందరికీ తెలిసిన ఆచారమే కదా. గిరి వాళ్ళ చెల్లెలు పాలు పొంగిచ్చేసింది. వద్దు వద్దు సరిపోయింది. పాలు పొంగిచ్చినందుకు ఆడబిడ్డకి శారీ అయితే పెట్టాలి కదా, ఇదే కదా మన సాంప్రదాయం. అందుకని చెప్పి ఆడబిడ్డకి శారీ అయితే పెట్టేశారు. భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పట్టుకొని ఆ గణపతి దగ్గర పెట్టిన ఓం నమః. ఓం శ్రీవాణి హిరణ్యగర్భాభ్యాం సర్వావాస్తం గదో వివాహ యస్మదే పుండరీకాక్షం సభా బాహ్యాంతరస్తి స్థానమంత్రేషు ముజ్జంధనాధేనుర్భాగస్మహానపదుష్టదయితోయం ముహూర్త శుభముహూర్తోస్తు యదస్ముహూర్తకాలే సూర్యాధీనో హస్తో వృక్షాల్యాం శిఖరం స్వాహా. ఓం విశ్వకర్మణే నమః. ఓం ధనాధనాయ స్వాహా. ఓం ధనాధనాయ నమః. ఓం జగన్మయాయ స్వాహా. ఓం జగన్మయాయ నమః. హస్తో వృక్షాల్యాం శిఖరం బ్రహ్మణే మహాజయ మహాధర్మణ్యాయ మహాధురాధీర మహావిగతర మహాపరమేశ్వరాధరాధర మహాదేవ నమః భగవతే నమః.